కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి హత్య నేపథ్యంలో నిరసనగా జూనియర్ వైద్యులు విద్యార్థులు ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు కూడా దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. తమ ఆందోళనకు అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా గురువారం జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు. గురువారం ఆసుపత్రిలో మెడికల్ కాలేజీలో నిరసన ప్రదర్శన చేశారు. జూనియర్ డాక్టర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, సెంట్రల్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. కేజీహెచ్ డాక్టర్ సుష్మతో మా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. కలకట్టాలో జరిగినటువంటి ఒక ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యాన్ని నిరసిస్తూ గత 3 రోజులుగా అనేక ప్రాంతాల్లో నిరసనలు అయితే వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే రేపు విశాఖ కేజీహెచ్లో ఉన్నటువంటి ఓపీ నుంచి ఎమర్జెన్సీ వరకు కూడా అన్ని సేవలు కూడా నిలిపివేసే విధంగా ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ జూనియర్ డాక్టర్లు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం, చెప్పండి, అసలు ఈ నిరసనలు వల్ల లేదా వీటి వల్ల రేపు ఏ సేవలు నిలిచిపోతున్నాయి? ఇక్కడ రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిచిపోతున్నాయండి. యాక్చువల్లీ ఎమర్జెన్సీ సేవలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నిన్ననే స్టాప్ చేసేసారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ జనరల్ డాక్టర్స్ అసోసియేషన్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇంకా వేరే ప్రైవేట్ డాక్టర్స్ అండ్ వేరే ప్రతి అసోసియేషన్ వేర్ ఎవర్ డాక్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ స్ట్రైక్లోకి. జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో అది అంత దారుణమైన సంఘటన కాబట్టి ఇక్కడున్న ప్రతి డాక్టర్ని కూడా, సిటీలో ఉన్న ప్రతి డాక్టర్ని కూడా కలిసివేసేసింది. మొత్తం నేషన్ వైడ్ ప్రతి డాక్టర్, ప్రతి ప్రైవేట్ ప్రాక్టీషనర్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అందరూ కలిసి వస్తున్నారు. రేపొద్దున ఇప్పటి వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేరు ఎమర్జెన్సీస్లో, ఓపీడీస్లో. రేపటి నుంచి ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఎవరు ఉండరు. ఇది ఎందుకు మేము చేస్తున్నామంటే, మేము పనిచేసే చోట సేఫ్టీ అనేది మాకు బేసిక్ నీడ్ అండి. తిండి, గుడ్డ, పైన షెల్టర్ ఎంత ఇంపార్టెంటో, పనిచేసే చోట మమ్మల్ని చంపేయకుండా, మమ్మల్ని కొట్టకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మేమేమీ ఎక్కువ అడగటం లేదు. వీఆర్ జస్ట్ ఆస్కింగ్, మేము పనిచేసే చోట మాకు సేఫ్టీ ఇవ్వండి. మమ్మల్ని కొట్టారు, ఎన్నో ఇన్సిడెంట్లు జరిగేది. ఫస్ట్ ఇన్సిడెంట్ అయితే కాదండి, డాక్టర్ల మీద జరిగింది. రోజుకు ఒక ఇన్సిడెంట్ దేశంలో ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంది. లాస్ట్ 10 డేస్లోనే కేజీహెచ్లో కూడా జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ న్యూ టు అస్. ఇలా రెగ్యులర్గా జరుగుతున్నా కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మేము ఎందుకు ఇంతలా కదిలొచ్చామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో అది అతి దారుణమైన ఇన్సిడెంట్ అండి. అది చిన్నగా మనం పట్టించుకోకుండా వదిలేసేలాగా కాదు. నిర్భయాకి ఎన్ని ఇంజురీస్ జరిగాయో ఈ డాక్టర్కి కూడా అన్నే ఇంజురీస్ జరిగాయి, ఇంకా వర్స్ట్గా కూడా జరిగాయి. ఆ అమ్మాయి కళ్ళ దగ్గర నుంచి, కాళ్ళ దగ్గర నుంచి, ఆ అమ్మాయి హిప్ జాయింట్ అయితే అసలు ఎరగొట్టిన ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో, యాజ్ డాక్టర్స్ మాకు తెలుసండి, ఏ బోన్ మీద ఎంత ప్రెషర్ పెడితే అది విరుగుతుందో మాకు తెలుసు. ఒక ట్రక్ గుద్దిన ప్రెషర్ ఉంటే తప్ప ఆ అమ్మాయి పెల్విక్ బోన్ విరిగే ఛాన్స్ లేదు. అంత ప్రెషర్ ఉన్నది, అంత ప్రెషర్ పెట్టారు, అంత హింసించారు. ఒక డాక్టర్ మీద ఇక్కడ ఉన్న ప్రతి డాక్టర్కి బుర్రలో ఉండేది ఒకటే, సర్వీస్ సర్వీస్ సర్వీస్. ఎవరికి సర్వీస్ చేయాలా అని. మా శాలరీస్ అంతా కాదు, మా పరిస్థితులు సరిగ్గా ఉండవు, 36 గంటలు అటెస్టేజ్ డ్యూటీ చేయమంటున్నారు. వాడాల్సిందంతా బుర్ర. 36 గంటలు ఒకేసారి నిద్ర లేకపోతే, తిండి లేకపోతే ఆ బుర్ర సరిగ్గా పనిచేస్తుందా అండి? సో ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి మా వల్ల కూడా తప్పిదాలు జరగచ్చు. మేము తప్పదు అని, మేము తప్పు అసలు మేము చెయ్యమని మేము అనటం లేదు. కానీ సహనంతో ఆలోచించండి. ఇక్కడ జరిగే గొడవలు ఏదైతే ఉన్నాయో కూడా అది ఎవరైనా చనిపోతేనే తిరిగి డాక్టర్ని కొట్టడం లాంటివి చేస్తున్నారు, నేను కాదనటం లేదు. అలాంటి భావోద్వేగాలు గురవుతున్నారు. కానీ ఒక్క క్షణం ఈ డాక్టర్ మన రిలేటివ్నో, ఫ్రెండ్నో కాపాడడానికే కదా ట్రై చేశారు, అంతేగాని ఇంకా ఎలాంటి దురుద్దేశం లేదు కదా అని ఒక్కసారి పబ్లిక్ ఆలోచిస్తే ఈ డాక్టర్ల మీద దాడులనే అసలు జరగవండి. అండ్ వెస్ట్ బెంగాల్లో జరిగింది, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ని కూడా కొట్టారు, వాళ్ళ జుత్తులు పట్టుకొని లాగారు, వాళ్ళ బట్టలు చింపేశారు. ఆడ డాక్టర్లు మిడ్ నైట్ ప్రొటెస్ట్ చేస్తుంటే, అది కూడా 14th ఆగస్ట్ మిడ్ నైట్ ప్రొటెస్ట్ చేస్తుంటే జరిగినది ఏదైతే ఉన్నదో అది ఎంటైర్ డాక్టర్ కమ్యూనిటీ ఇన్ ద ఇండియా రైట్ నౌ ఈజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా వస్తుంది. దిస్ కాజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీడియా వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే అండి, మేము బయటకి వెళ్ళి ఎవరిని అడుగుతున్నా కూడా, ఇప్పుడు మా వార్డుల్లో మా పేషెంట్ అటెండర్స్ని
డాక్టర్స్ని కానీ బయట మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు ఎవరైనా అడుగుతుంటే ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారని తిరిగి మమ్మల్ని అడుగుతున్నారు. అలా వాళ్ళకి తెలియట్లేదు. మీరు దయచేసి ఈ న్యూస్ని మొత్తం నేషన్ వైడ్ అందరికీ తెలిసేలా చెప్తేనే జనాల్లో మార్పు వస్తుంది. మేము కూడా తిరిగి వెళ్ళి మళ్ళీ మా డ్యూటీస్ చేసుకోగలం. మేము మా డ్యూటీస్ తిరిగి మాకు సేఫ్టీ ఉన్నంత వరకు, ఈవెన్ ఈరోజు కేజీహెచ్లో కూడా చాలా సేఫ్టీ ల్యాప్సెస్ ఉన్నాయండి. దాన్ని కూడా మేము సూపరింటెండెంట్ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్కి కూడా చెప్పాము. వాళ్ళు చూస్తానని చెప్పారు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ సేఫ్టీ ఉన్నంత వరకు ఏ డాక్టరు తిరిగి డ్యూటీకి అయితే రారండి. మహిళా డాక్టర్లు ఇంతమంది మీరు చూస్తున్నారు, మీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది జాయిన్ అవుతున్నారో తెలుసా అండి? ఈ రోజున మహిళా డాక్టర్లు టు బికమ్ డాక్టర్స్, టు బికమ్ స్పెషలిస్ట్. ఐటీ వాళ్ళలాగా 4-5 సంవత్సరాల్లో మాకు ఉద్యోగాలు వచ్చేవి. అట్లీస్ట్ 10 to 12 years చదివితే కానీ మాకు ఉద్యోగాలు సరిగ్గా రావు, సరిగ్గా డబ్బులు ఉండవు. ఉద్యోగాలు వచ్చినా కూడా మేము 100 గంటలు మళ్ళీ చేయాలి. నార్మల్గా 9 to 5 జాబ్స్ కావు మాది. అలాంటి పరిస్థితుల్లో రేపొద్దున ఇంకే పేరెంట్ అయినా పంపిస్తారండి ఇక్కడికి వాళ్ళ అమ్మాయిల్ని? సేఫ్గా అనిపిస్తుందా ఇది? అసలు రోడ్ల మీద రేపులు జరుగుతున్నాయన్నారు, మంచి బట్టలు వేసుకోకపోతే జరుగుతున్నాయన్నారు. ఒక వైట్ కోట్ వేసుకున్న పిల్ల హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తూ ప్రాణాలు కాపాడుతుంటే ప్రాణాలు పోతున్నాయి. ఇంకేమంటారండి ఇప్పుడు దీనికి? ఇదైతే కరెక్ట్ కాదండి. మీడియా వాళ్ళు మాత్రం దయచేసి, ఇది చాలా గ్రేవ్ మ్యాటర్ అండి. ఎందుకంటే హెల్త్ అనేది మనకి ఇట్ ఈస్ ఈక్వల్ టు గాడ్, వాట్ ఎవర్ రిలీజియన్ ఇట్ ఈస్. హెల్త్ ఉంటేనే మనం బాగుంటాం, డబ్బులు ఉంటాయి, పీస్ఫుల్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హెల్త్ అనేది లేకపోతే గనక సొసైటీ విల్ బర్న్. సో ప్లీజ్ స్ప్రెడ్ దిస్ న్యూస్ అండ్ మేక్ డాక్టర్స్ సేఫ్ అగైన్. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే కోల్కతాలో జరిగినటువంటి ఈ యొక్క అఘాయిత్యం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలు మొత్తం కూడా ఒక్కసారిగా మా గురించి ఆలోచించండి అంటూ కూడా ఇక్కడ డాక్టర్లు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క మనం చూడొచ్చు, వేలాది మంది జూనియర్ డాక్టర్లంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ చేసినటువంటి కలకట్టాలో జరిగినటువంటి ఆ ఇష్యూ ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్నే మోగబోయే విధంగా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారిగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళ పట్ల ఎంత కిరాతకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలంటూ వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా రేపు బంద్ పిలుపునిచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కనబడుతుంది. జూనియర్ డాక్టర్లతో పాటు కూడా ఇటు సీనియర్ డాక్టర్లు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిపై కూడా ఇలాంటి క్రూర మృగాలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఎప్పటితో పులి స్టాప్ పడే దిశగా ప్రభుత్వాలు కానీ, ఇటు అధికారులు కానీ, ఇటు జీవోలు కానీ తీసుకొచ్చే ఆలోచన వైపు వెళ్లాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ సతీష్తో కన్నబాబు, విశాఖ కేజీహెచ్ నుంచి. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ గ్రామంలో విద్యుత్ షాక్